హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్ సంబంధించి జిల్లాల వారీగా సబ్జెక్టుల వారీగా కటాఫ్లు చూస్తున్నాము. ఇది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కటాఫ్. ఇక్కడ చూడండి ఒకసారి. ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కటాఫ్ సంబంధించి ఇక్కడ చూస్తే ఇదిగోండి, ఇది ఎస్ఏ ఇంగ్లీష్ కృష్ణా జిల్లాకు సంబంధించింది. ఇక్కడ టోటల్ పోస్టులు చూసినట్లయితే జనరల్ పోస్టులు, ఉమెన్ పోస్టులు, జనరల్ కటాఫ్, ఉమెన్ కటాఫ్, ర్యాంకులు, ఉమెన్ ర్యాంకు, జనరల్ ర్యాంకు. సరే, ఇక్కడ ఓసీ ఇక్కడ మొత్తం పోస్టులు వచ్చేసి ఇంచుమించు ఇక్కడ చూస్తే 93 పోస్టులు దాకా ఉన్నాయి. ఈ జిల్లాలో 93 దాకా ఉంటే ఓపెన్లో 40 పోస్టులు ఉన్నాయి. ఈ 40లో 29 ఏమో జనరల్ పోస్టులు, అంటే ఓసీ జనరల్, 11 ఏమో ఓసీ ఉమెన్. ఇక్కడ జనరల్ కటాఫ్ చూస్తే ఓసీ జనరల్ కటాఫ్ 76.27గా ఉంది. ఓసీ ఉమెన్ కటాఫ్ చూస్తే 73.77గా ఉంది. ర్యాంక్ వైజ్గా చూసుకుంటే ఉమెన్కి 56 ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది. మరి జనరల్ ర్యాంక్ అయితే 29. ఓకే, బీసీఏ క్యాడర్లో 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులకు ఉంటే ఇక్కడ ఉమెన్కి ఏం లేవు, కానీ దీని కటాఫ్ 66.67గా ఉంది. అంటే 155వ ర్యాంక్ వరకు వీళ్ళకి ఛాన్స్ ఉంది బీసీఏ. ఇక బీసీబీ చూస్తే 9 పోస్టులు ఉన్నాయి. ఇందులో 6 ఏమో జనరల్, బీసీబీ జనరల్, 3 ఏమో ఉమెన్, బీసీబీ ఉమెన్. ఇక బీసీబీ కటాఫ్ చూస్తే జనరల్ కటాఫ్ 69.17, బీసీబీ ఉమెన్ కటాఫ్ 67.13, 112వ ర్యాంకు జనరల్ ర్యాంకు, 145వ ర్యాంకు ఉమెన్ ర్యాంకు. ఉమెన్ ర్యాంకు అంతవరకు వెళ్ళద్ది. ఇక బీసీసీ క్యాడర్లో ఒకటే పోస్ట్ ఉంది. ఈ ఒకటే. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇది 75.47, 75.47 అనమాట, 75.47 ఇది. ఓకే, బీసీసీ కటాఫ్ 75.47, 34వ ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది. బీసీడీలో 6 పోస్టులు ఉన్నాయి. 5 ఏమో జనరల్ పోస్టులు, 1 ఉమెన్ పోస్టు. ఈ జనరల్ పోస్టుకి సంబంధించి 69.61 అనేది కటాఫ్ ఉంది. ఇక ఉమెన్ పోస్టులకి 69.4 అనేది కటాఫ్గా ఉంది. 104వ ర్యాంకు జనరల్ ర్యాంకు, 105 ర్యాంకు ఉమెన్ ర్యాంకు. ఉమెన్ ర్యాంకు 105 ర్యాంకు వరకు వెళ్ళద్ది అనమాట. ఇకపోతే బీసీఈ క్యాడర్లో 3 పోస్టులే ఉన్నాయి. 3టి కటాఫ్ 68.13, 128వ ర్యాంకు వరకు ఛాన్స్ ఉంది. ఇక ఎస్సీ గ్రూప్ 1లో 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులు ఎస్సీ గ్రూప్ 1లో 3 పోస్టులు ఉంటే క్యాండిడేట్స్ అంటే చివరి క్యాండిడేట్ వరకు ఛాన్స్ ఉంది. అంటే లిస్టులో లాస్ట్ ర్యాంక్ వరకు కూడా ఛాన్స్ ఉంది. క్యాండిడేట్స్ ఒకరు మిస్ అయినట్టున్నారు. మొత్తానికి లాస్ట్ ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది. అంటే 3 పోస్టులకి ఎస్సీ గ్రూప్ 1 క్యాండిడేట్స్ లేరన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 5 పోస్టులు ఉంటే 3 ఏమో ఎస్సీ గ్రూప్ 2 జనరల్, 2 ఏమో ఉమెన్. ఇక్కడ చూస్తే 74.03 అనేది కటాఫ్గా ఉంది, 74.03. అలాగే ఉమెన్ ర్యాంక్, ఉమెన్ కటాఫ్ వచ్చి 71.05, 71.05 అనేది ఉమెన్ కటాఫ్గా ఉంది. ఇది 74.03 అన్నమాట, 74.03. ఇది 74.03 కటాఫ్. ఎస్సీ గ్రూప్ 2 కటాఫ్ 74.03 జనరల్ కటాఫ్. ఉమెన్ కటాఫ్ 71.05, అంటే 79 ర్యాంక్ వరకు ఉమెన్స్కి ఛాన్స్ ఉంది. జెంట్స్కి అయితే 55 వరకు, అంటే జనరల్ కటాఫ్ అయితే 55 ర్యాంక్ వరకు ఉంది. ఇక ఎస్సీ గ్రూప్ 3లో 7 పోస్టులు ఉంటే 5 ఏమో ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు, 2 ఏమో ఉమెన్ పోస్టులు. దీనికి కటాఫ్ 71.7గా ఉంది. ఇది ఎస్సీ గ్రూప్ 3 జనరల్ కటాఫ్ 71.7, ఉమెన్ కటాఫ్ 70.13 దాకా ఉంది. 96వ ర్యాంక్ వరకు ఉమెన్స్కి ఛాన్స్ ఉంది. జనరల్ అభ్యర్థులకు మాత్రం, అంటే ఎస్సీ గ్రూప్ 3 జనరల్ అభ్యర్థికి 77వ ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది. ఇక ఎస్టీ క్యాడర్లో 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులకు కానీ కటాఫ్ 59.82గా ఉంది, 59.82, అంటే 305వ ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్లో 9 పోస్టులు ఉన్నాయి. 9లో 6 ఏమో జనరల్, ఈడబ్ల్యూఎస్ జనరల్, 3 ఏమో ఈడబ్ల్యూఎస్ ఉమెన్. జనరల్ కటాఫ్ చూస్తే 72.07 వరకు ఛాన్స్ ఉంది. జనరల్ అభ్యర్థులకి 72.07 వరకు ఛాన్స్ ఉంది. ఉమెన్ అభ్యర్థులకి 69.35 వరకు ఛాన్స్ ఉంది. అంటే 109వ ర్యాంక్ వరకు ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్కి ఛాన్స్ ఉందన్నమాట. ఇది మొత్తం మీద ఫ్రెండ్స్ మనకున్నటువంటి ఎస్ఏ ఇంగ్లీషు కృష్ణా జిల్లాకు సంబంధించి కటాఫ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.